உங்கள் புலைக்கடை தோட்டத்து வாவியுள் செங்கலு நீர் வாய் நெகிழ்ந்த ஆம்பல் வாய் கூம்பினகான் செங்கல் பொடி கூரை தென்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போதந்தார் எங்களை முன்னும் எடுப்புவான் வாய் பேசும் நன்காய் எடுந்திராய் நானாதாய் நாவுடையாய் செங்கிடு செக்கரும் ஏந்தும் தடக்கையன் పంగ ఎక్కన్నానే పాడేలోరెంబావాయ్. ఓ సఖి, ఇదేమి ఇంతవరకు పడుకోనే ఉన్నావా? లే అమ్మా, తెల్లవారిపోయింది చూడు, మీ పెరటిలోని ఎర్ర కలువలు విచ్చుకున్నాయి. కాషాయ వస్త్రములు ధరించి మునులు యోగులు దేవాలయాలలో భగవత్ ఆరాధనకై కోవెల తలుపులు తీయటానికి తాళపు చెవులు తీసుకుని వెళ్తున్నారు. ఇవన్నీ ప్రాతకాల సూచనలే కదా. నీవు చేసిన వాగ్దానమును మర్చిపోయావా? నీకేమి, నువ్వు పూర్ణురాలివి కదా. సరే, ఇకనైనా లేచిరా అమ్మా. ఆ శ్రీకృష్ణుని గుణగణములను మధురమైన స్వరమును కీర్తించాలి. మేము నీతో కలిసి పాడతాము. ఇట్లు గోష్ఠిగా సంకీర్తనము చేస్తే మన వ్రతం ఫలిస్తుంది. అందుకే వెంటనే లేవమ్మా అని ఆండాల్దేవి ఈ పాశ్రంలో 9వ గోపికను నిద్ర లేపుతుంది. ఆండాల్ తిరువడిగలే శరణం.